ఏప్రిల్ 2 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, 2024 మార్చి నెలలో వసూలైన మొత్తం జిఎస్టీ ఎంత? చూడండి, 2024 మార్చి నెల జిఎస్టీ వసూలు అనేటువంటిది ప్రతి నెల కూడా మనకి ప్రకటించబడుతుందన్నమాట. ఇప్పుడు మార్చి నెల కంప్లీట్ చేయబడింది కాబట్టి ఏప్రిల్ నెలలో ఇప్పుడు ప్రకటించబడింది. ఎంత అంటే కనుక 1.78 లక్షల కోట్లు, 1.78 లక్షల కోట్లు అనమాట. మార్చి నెలకు సంబంధించిన జిఎస్టీ వసూలు ఎంత అంటే కనుక 1.78 లక్షల కోట్లు. ఇది రెండవ అత్యధిక వసూలు అనమాట. జిఎస్టీ వసూళ్ళలోకెల్లా రెండవ అత్యధిక నెల వసూల్లో రెండవ నెల అనమాట. సరే, మొదటి జిఎస్టీ వసూలు అత్యధికంగా ఎప్పుడు అంటే కనుక 2023 ఏప్రిల్ నెల. 2023 ఏప్రిల్ నెల ఏమో అత్యధిక వసూలు అనమాట, 1.87 లక్షల కోట్లు అది. దాని తర్వాత రెండవ అత్యధిక వసూలు ఏదంటే కనుక 2024 మార్చి నెల. ఎంత? 1.78 లక్షల కోట్లు. సరే, జిఎస్టీ గురించి మనం కొన్ని విషయాలు చదువుకుంటే కనుక, జిఎస్టీ ఫుల్ ఫామ్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, తెలుగులో వస్తు సేవల పన్ను అంటారు. జిఎస్టీ 101వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం చేర్చడం జరిగిందనమాట. జిఎస్టీ చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట 2016లో. చట్టం ఎప్పుడు? 2016 అన్నమాట. జిఎస్టీ చట్టం 101వ రాజ్యాంగ సవరణ బిల్లు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇకపోతే జిఎస్టీ ఎప్పుడు అమలు చేయబడింది అంటే మాత్రం 2017 జూలై 1. జిఎస్టీ దినోత్సవం ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారంటే జూలై 1 గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీలో గల స్లాబులు ఏంటి అంటే కనుక 0%, 5%, 12%, 18%, 28%. 5 రకాల స్లాబులు అనమాట. 0%, 5%, 12%, 18%, 28% అనమాట. ఇక జిఎస్టీ అనగానే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమలు చేసిన దేశం ఫ్రాన్స్. మన దేశంలో జిఎస్టీ అమలు చేసిన తొలి రాష్ట్రం అస్సాం. ఈ జిఎస్టీకి సంబంధించి ఒక మండలి ఉంటుంది, జిఎస్టీ కౌన్సిల్ ఉంటుందన్నమాట. జిఎస్టీ మండలి ఆర్టికల్ 279A గుర్తుపెట్టి, జిఎస్టీ కౌన్సిల్ వచ్చేసి ఆర్టికల్ 279A అనమాట. జిఎస్టీ కౌన్సిల్కు ఎవరు అధ్యక్షత ఎవరు వహిస్తారంటే కనుక కేంద్ర ఆర్థిక మంత్రి. ఇప్పుడు ఎవరు ఆ మంత్రి అంటే నిర్మలా సీతారామన్, మనందరికీ తెలుసు. జిఎస్టీ దేనికి వసూలు చేయబడదు అంటే కనుక మద్యపానానికి, విద్యుత్కి, అదేవిధంగా పెట్రోల్కి, వీటికి జిఎస్టీ అనేటువంటిది వసూలు చేయబడదు, గుర్తుపెట్టుకోవాలి. కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. జిఎస్టీ పైన మనకి బిట్లు ఖచ్చితంగా పడుతూ ఉంటాయి. ఎకానమీ రిలేటెడ్గా వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చదువుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. ఈ జిఎస్టీ కౌన్సిల్ ఎప్పుడైనా మీటింగ్లు అరేంజ్ చేసుకోవడము, వాటి గురించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడము, ఓకేనా, ప్రభుత్వాలకు తెలియజేయడం కూడా చేస్తూ ఉంటాయి. వాటిని కూడా మైండ్లో పెట్టుకోవాలి మనం. ఓకేనా, రైట్. సెకండ్ క్వశ్చన్, క్విక్ గ్లూకోజ్ టెస్టింగ్ చేసే స్మార్ట్ ఫోన్ను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? చూడండి, గ్లూకోజ్ టెస్ట్ మనందరికీ తెలుసు, గ్లూకోజ్ టెస్ట్. ఓకేనా. కాకపోతే స్మార్ట్ ఫోన్తో గ్లూకోజ్ టెస్ట్ అనమాట. అత్యంత వేగంగా స్మార్ట్ ఫోన్తో గ్లూకోజ్ టెస్ట్ చేసేటువంటి సదుపాయాన్ని, టెక్నాలజీని రూపొందించిన ఐఐటి ఏదంటే ఐఐటి జోధ్పూర్ అనమాట. ఐఐటి జోధ్పూర్ అంటే రాజస్థాన్లో ఉన్న ఐఐటి, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఐఐటీల పైన మనకు బిట్లు పడతాయి కాబట్టి బాగా గుర్తుంచుకోవాలి. దేశంలో మొట్టమొదటి ఐఐటి ఏదంటే ఐఐటి ఖరగ్పూర్ అనమాట, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. మొత్తం భారతదేశంలో ఎన్ని ఐఐటీలు ఉన్నాయంటే 23 ఉన్నాయి. ఐఐటి మద్రాస్ ఇటీవలనే శ్రీలంకలోని క్యాండీలో ఐఐటి క్యాంపస్ స్టార్ట్ చేసింది. విదేశాల్లో మొట్టమొదటిసారిగా ఐఐటి క్యాంపస్ స్టార్ట్ చేసింది ఏదంటే ఐఐటి మద్రాస్ క్యాంపసే. అదెక్కడ అంటే టాంజానియాలోని జాంజీబార్. ఈ టాంజానియాలోని జాంజీబార్లో ఐఐటి క్యాంపస్ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఎవరంటే కనుక ప్రీతి అగాలయం. ఇట్లా ఐఐటి మద్రాస్ అనేటువంటిది 2 దేశాల్లో ఐఐటి క్యాంపస్ స్టార్ట్ చేసింది. మొదట టాంజానియాలోని జాంజీబార్ అయితే, రెండవది శ్రీలంకలోని కాండి, గుర్తుపెట్టుకో, శ్రీలంకలోని కాండి. ఓకేనా. ఇక ఢిల్లీ ఐఐటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఐఐటి క్యాంపస్ అనమాట. ఢిల్లీ ఐఐటి ఎక్కడ ఇటీవల ఐఐటి క్యాంపస్ స్టార్ట్ చేసిందంటే కనుక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE, గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఐఐటి మద్రాస్ ఇటీవల శ్వాసతో
ఫోన్ను అన్లాక్ చేసేటువంటి టెక్నాలజీ అనమాట. శ్వాసతోనే ఫోన్ను అన్లాక్ చేసేటువంటి టెక్నాలజీని రూపొందించింది ఐఐటి మద్రాస్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఐఐటి పాలక్కాడ్ ఏం చేసిందంటే కనుక, కేరళలో ఉంటుంది కదా ఐఐటి పాలక్కాడ్, ఓకేనా, యూరిన్తో ఓకేనా పవర్ విద్యుత్తును జనరేట్ చేయడం అనమాట. ఓకేనా, యూరిన్ అంటే కనుక మూత్రం కదా, ఇక్కడ మూత్రంతోనే పవర్ను జనరేట్ చేసేటువంటి టెక్నాలజీ అనమాట ఐఐటి పాలక్కాడ్, కేరళ, గుర్తుపెట్టుకోవాలి. ఐఐటి బాంబే భారత్ జీపీటీని ఓకేనా జియో రిలయన్స్ ఎవరి సహాయంతో అంటే కనుక ఐఐటి బాంబే సహాయంతో భారత్ జీపీటీని, గుర్తుపెట్టుకోవాలి, భారత్ జీపీటీని తీసుకొచ్చిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఐఐటి మండి మరియు ఐఐటి పాలక్కడ్ ఈ రెండూ కలిసి మెరైన్ రోబోను రూపొందించాయి. అంటే నీటి లోపల రోబో వెళ్ళి అక్కడ సముద్రం లోపల రోబో వెళ్ళి అక్కడ లోపల ఉన్నటువంటి ఉత్పత్తులపైన అంతా కూడా పరిశోధన చేస్తుందన్నమాట. దాన్ని మెరైన్ రోబో అంటారు. ఐఐటి మండి అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, మరియు ఐఐటి పాలక్కడ్ ఈ రెండూ కలిసి అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఐఐటి రూర్కీ మరియు ఐఐటి బిలాయ్. ఐఐటి రూర్కీ అంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది, ఐఐటి బిలాయ్ అంటే ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఈ రెండూ కలిసి భారతదేశ జ్ఞాన వ్యవస్థలను మరింత అభివృద్ధి చేయడానికి రెడీ అయిపోయాయి అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో జ్ఞాన వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి కోసం ఏంటి ఐఐటి రూర్కీ ఉత్తరాఖండ్, ఐఐటి బిలాయ్ ఛత్తీస్గఢ్ అనమాట. ఇవి ఐఐటీల పైన మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇటీవల కరెంట్ అఫైర్స్ కాస్త నోట్ చేసుకోండి తెలియని వాళ్ళు, ఓకేనా. ఇప్పుడు కొత్తగా ఏదంటే క్విక్ గ్లూకోజ్ టెస్టింగ్ చేసేటువంటి స్మార్ట్ ఫోన్ను ఐఐటి అభివృద్ధి చేసిందంటే కనుక ఐఐటి జోధ్పూర్, రాజస్థాన్. థర్డ్ క్వశ్చన్, టైగర్ ట్రయాంప్ యుద్ధ విన్యాసాలు 2024 ఎక్కడ నిర్వహించబడినవి? టైగర్ ట్రయాంప్ యుద్ధ విన్యాసాలు 2024 విశాఖపట్నంలో నిర్వహించబడ్డాయి. చూడండి, 2024 మార్చి 18 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఈ విన్యాసాలు జరిగాయన్నమాట. ఏ పేరుతో? టైగర్ ట్రయాంప్ యుద్ధ విన్యాసాలు. మన ఇండియన్ నేవీ ఏదైతే నావికాదళం ఉంటుందో ఆ నావికాదళం ఈ యుద్ధ విన్యాసాలను జరిపిందనమాట. తూర్పు నావికాదళం అంటే విశాఖపట్నమే అనమాట. కానీ తూర్పు నావికాదళానికి సంబంధించి కానీ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే కనుక విశాఖపట్నం. ఆ విశాఖపట్నంలో 18 నుంచి అంటే మార్చి 18 నుంచి మార్చి 31వ తేదీ వరకు జరిగాయి. మార్చి 18 నుంచి మార్చి 25వ తేదీ వరకు హార్బర్ ఫేజ్లో జరిగాయి అన్నమాట. హార్బర్ ఫేజ్ అంటే తీరానికి కొద్దిగా దూరం అన్నమాట. అదేవిధంగా హార్బర్ ఫేజ్ కాకుండా సీ ఫేజ్ అని ఉంటుంది. ఇక మార్చి 25వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు సీ ఫేజ్లో జరిగిందనమాట. సీ ఫేజ్ అంటే సముద్రాల్లో. ఓకేనా, ఇప్పుడు మనకు అప్డేటెడ్గా ఏమైందంటే కనుక హార్బర్ ఫేజు, సీ ఫేజ్ల పైన కూడా బిట్లు పడుతున్నాయి. కానీ మొన్న గ్రూప్ 2 రాసింటే కూడా మీకు హార్బర్ ఫేజు, సీ ఫేజ్ పైన కూడా మనకి ఆ డేట్లతో సహా అడిగారనమాట. కాబట్టి చూసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఓకేనా, హార్బర్ ఫేజ్ వచ్చేసి మార్చి 18వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు హార్బర్ ఫేజ్లో యుద్ధ విన్యాసాలు జరిగాయి. మార్చి 25వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు సీ ఫేజ్లో యుద్ధ విన్యాసాలు అనేది జరిగాయి. భారత నావికాదళం, అందులో తూర్పు నావికాదళం విశాఖపట్నంలో నిర్వహించబడ్డాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇండియా మరియు అమెరికాకు చెందినటువంటి యుద్ధ విన్యాసాలు అన్నమాట ఇవి. ఇండియా నుంచి ఐఎన్ఎస్ జలాస్వా, ఐఎన్ఎస్ ఐరావత్ పాల్గొన్నాయి. ఐఎన్ఎస్ జలాస్వా ఇండియన్ నేవీ షిప్ జలాస్వా, ఇండియన్ నేవీ షిప్ ఐరావత్ పాల్గొన్నాయి అన్నమాట. అమెరికా నుంచి పాల్గొన్నటువంటి యుద్ధ నౌక ఏదంటే కనుక యుఎస్ సోమర్సెట్ అనేటువంటి ఒక యుద్ధ నౌక పాల్గొనింది అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నంలో నిర్వహించబడ్డాయి కాబట్టి ఇది ఒక విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ ఇష్యూ అనుకోవద్దండి ఎవరు కూడా. ఇక్కడ యుద్ధ విన్యాసాలు అనేటువంటివి జరిగినప్పుడు అవి నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్, 2024 ఏప్రిల్ 1న ఈ క్రింది వానిలో 90వ వ్యవస్థాపక దినోత్సవంను ఏది జరుపుకుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అనమాట. మన ఇమెయిల్లో చూడొచ్చు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వీరిద్దరూ కలిసి 90 రూపాయల స్మారక నాణ్యాన్ని ఆర్బీఐ 2024 ఏప్రిల్ 1 నాటికి 90వ వార్షికోత్సవం దినోత్సవం జరుపుకుంది కాబట్టి 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది కాబట్టి
ఈ నేపథ్యంలో 90 రూపాయల స్మారక నాణ్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. స్మారక నాణ్యాలు ఎవరైనా రిలీజ్ చేయనప్పుడు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని చదువుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సరే, ఆర్బీఐ 1935 ఏప్రిల్ 1 ఏర్పడింది. 1949 జనవరి 1న జాతీయం చేయబడింది. ఆర్బీఐ ఏర్పడినప్పుడు ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉంటే ప్రస్తుత ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఆర్బీఐ ఏర్పడినప్పుడు కలకత్తాలో ప్రధాన కార్యాలయం, ప్రస్తుతం ముంబైలో ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఆర్బీఐ ఏర్పడింది. ఈ ఆర్బీఐ సింబల్లో ఉండే జంతువు పెద్ద పులి. ఆర్బీఐ సింబల్లో ఉండే ట్రీ వచ్చేసి పామ్ ట్రీ, తాటి చెట్టు అనమాట. ఆర్బీఐ సింబల్లో ఉండే జంతువు పెద్ద పులి. ఆర్బీఐ సింబల్లో ఉన్నటువంటి వృక్షం వచ్చేసి తాటి చెట్టు, ఇంగ్లీష్లో పామ్ ట్రీ అంటారు. PALM, పామ్ ట్రీ అనమాట. నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్. మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ ఓ స్మిత్. ఆర్బీఐ తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్. ఆర్బీఐ తొలి గవర్నర్ ఓ స్మిత్. ఆర్బీఐ తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్. ఆర్బీఐకి ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసిన వారు బెనగల రామారావు. ఆర్బీఐకి తక్కువ కాలం గవర్నర్గా పనిచేసింది అమితావ్ ఘోష్. ఆర్బీఐకి ఎక్కువ కాలం బెనగల రామారావు, ఆర్బీఐకి తక్కువ కాలం అమితావ్ ఘోష్. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయింది మన్మోహన్ సింగ్. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయింది ఎవరంటే మన్మోహన్ సింగ్. ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసిన తెలుగు వాళ్ళు వచ్చేసి ఇద్దరు. మొదటి వ్యక్తి వై వేణుగోపాల్ రెడ్డి, 2 దువ్వూరి సుబ్బారావు. వై వేణుగోపాలరెడ్డి, దువ్వూరి సుబ్బారావు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐకి ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్. ఆర్బీఐకి ఇంతవరకు ఒక్క మహిళ కూడా గవర్నర్గా పనిచేయలే. ఆర్బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ అయితే ఉదేశి. ఆర్బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ అనమాట ఉదేశి. ఆర్బీఐ గవర్నర్లను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. ఆర్బీఐ గవర్నర్ల పదవీకాలం 3 సంవత్సరాలు. ఆర్బీఐ గవర్నర్లను నియమించేది రాష్ట్రపతి. ఆర్బీఐ గవర్నర్ల పదవీకాలం 3 సంవత్సరాలు అనమాట. ఆర్బీఐ ప్రస్తుత జీతం వచ్చేసి 2,50,000 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. బ్యాంక్ ఏదంటే ఆర్బీఐ. అన్ని బ్యాంకులపైన నియంత్రణ అధికారం కలిగి ఉండేది ఆర్బీఐకే. కరెన్సీని జారీ చేసేది ఆర్బీఐ, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది ఆర్బీఐకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గవర్నర్ల సమాచారం కూడా మైండ్లో పెట్టుకొని చదువుకోండి అందరు కూడా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఆర్బీఐకి ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్లు 4 ఉన్నారు. వాళ్ళ పేర్లు ఒకసారి రాసుకోండి. ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్లు 4 ఉంటారనమాట. 4 డిప్యూటీ గవర్నర్లు ఇప్పుడు ఎవరున్నారంటే కనుక స్వామినాథన్ ఒకరు, ఎండి పాత్ర ఒకరు, రాజేశ్వరరావు. అదేవిధంగా 4వ డిప్యూటీ గవర్నర్ ప్రజెంట్ ఇంకొకరు ఎవరున్నారు అది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. తెలియకపోతే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేనే ఆన్సర్ ఇస్తాను. ఓకేనా. రైట్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా నియమించబడిన మహిళ ఎవరు? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, PIB అంటారు సింపుల్గా. మహిళా డైరెక్టర్ జనరల్ అనమాట ఆమె ఎవరంటే కనుక మన ఇమెయిల్లో చూడవచ్చు ఆమె షెఫాలి షరణ్ అనమాట. చూడండి, మహిళలు గొప్ప గొప్ప అధికారాలను నిర్వర్తించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నోట్ చేసుకోవాలి. ఇటీవల కొంతమంది మహిళలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. CSIR, సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట, CSIR అంటారు. మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా నల్లతంబి కళాశెల్వి. రైల్వే బోర్డుకు ఇటీవల తొలి మహిళా చైర్మన్గా జయవర్మ సిన్హా. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSFలో మొట్టమొదటి మహిళా స్నైపర్గా సుమన్ కుమారి చెప్పుకున్నాం. అది CISF అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. దీనికి సంబంధించి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరంటే నీనా సింగ్. కజీరంగా నేషనల్ పార్కులో మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఇటీవల సోనాలి ఘోష్. కజీరంగా నేషనల్ పార్కులో మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అనమాట ఎవరంటే కనుక సోనాలి ఘోష్. ఇట్లా మహిళల పాత్ర చాలా ఇంపార్టెంట్ అనమాట. మహిళా సాధికారిత, ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఎవరెవరు గొప్ప గొప్ప అధికారాలను ఓకేనా వస్తూ ఉంటే వారి పేర్లు ఖచ్చితంగా నోట్ చేసుకొని చదువుకుంటూ రావాలి, చాలా ఇంపార్టెంట్.
సిక్స్త్ క్వశ్చన్ 2024 ఏప్రిల్ 1 నుంచి ప్రపంచంలో తొలి రెయిన్ ట్యాక్స్ను అమలు చేసిన దేశం ఏది? 2024 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రెయిన్ ట్యాక్స్ను అమలు చేసిన దేశం ఏదంటే కనుక కెనడా. రెయిన్ వర్షం, ట్యాక్స్ గుర్తుపెట్టుకోవాలి, పన్ను, వర్షపు పన్ను అనమాట. చాలా ఇంపార్టెంట్, ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి పన్ను అనమాట. అదే రెయిన్ ట్యాక్స్, వర్షపు పన్ను. కెనడా రాజధాని ఒట్టావా. కెనడా దేశ కరెన్సీ కెనడియన్ డాలర్. కెనడా దేశ భాష ఇంగ్లీష్. కెనడా దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడే. కెనడా అనేది ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి అతిపెద్ద దేశం అన్నమాట. ఉత్తర అమెరికా ఖండంలో అన్నిటికంటే పెద్ద దేశం కెనడానే. కెనడాలో అన్నిటికంటే పెద్ద నగరం టొరంటో. ఇక్కడ ఏం చేస్తున్నారంటే కనుక మురికినీటి సమస్యను పరిష్కరించడం కోసం ఈ ట్యాక్స్ను తీసుకొచ్చారనమాట. స్మార్ట్ వాటర్ ట్యాక్స్. ఎవరైతే ఈ నీటిని ఉపయోగించుకుంటారో వాళ్ళు ట్యాక్స్ను కట్టాలన్నమాట. కానీ ఎవరైతే ఈ నీటిని, వర్షపు నీటిని ఉపయోగించుకుంటారో వాళ్ళు ట్యాక్స్ను కట్టవలసి ఉంటుందన్నమాట. దాన్ని స్మార్ట్ వాటర్ ట్యాక్స్ అంటున్నారు. దేనికోసం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మురికి నీటి సమస్యను పరిష్కరించడం కోసం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సెవెంత్ క్వశ్చన్. బ్రిటన్ దేశం ఇచ్చే సర్ లేదా నైట్హుడ్ పురస్కారమును అందుకున్న డైరెక్టర్ ఎవరు? బ్రిటన్ దేశం ఇచ్చే సర్ లేదా నైట్హుడ్ పురస్కారాన్ని అందుకున్న డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. చూడండి, ఇటీవల క్రిస్టోఫర్ నోలన్ అద్భుతమైనటువంటి దర్శకుడిగా రికార్డు సృష్టించాడు. ఎందుకంటే ఆస్కార్ అవార్డు వచ్చిందనమాట ఇతనికి. ఆస్కార్ అవార్డు వరించిందనమాట. ఈ క్రిస్టోఫర్ నోలను తన భార్య ఎమ్మా థామస్ కలిపి ఈ సర్ లేదా నైట్హుడ్ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగిందనమాట. బ్రిటన్ రాజు చార్లెస్ త్రీ ఈ అవార్డును ప్రధానోత్సవం చేయడం జరిగింది. ఈ ప్రధానోత్సవానికి బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ హాజరు కావడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన చిత్రం ఓపెన్ హైమర్ అనమాట. 7 ఆస్కార్ అవార్డులు వచ్చాయి ఈ ఏడాది ఓపెన్ హైమర్కు. అత్యధికంగా ఆస్కార్ అవార్డులు పొందింది ఓపెన్ హైమరే అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్. ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, చిత్రం ఓపెన్ హైమర్. ఉత్తమ నటుడు సిలియన్ ముర్ఫీ, చిత్రం ఓపెన్ హైమర్. ఉత్తమ నటి ఎమ్మా స్టోన్, చిత్రం పూర్ థింగ్స్. ఉత్తమ సహాయ నటుడు వచ్చేసి రాబర్ట్ డౌనీ జూనియర్ అనమాట. ఓకే, చిత్రం ఓపెన్ హైమర్. ఉత్తమ సహాయ నటి వచ్చి రాండాల్ఫ్, చిత్రం హోల్డ్ ఓవర్స్ అనమాట. కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ ఇప్పుడు నేను చెప్పాను అనమాట. ఆల్రెడీ ఇదివరకు మనం చెప్పుకున్నాం కాబట్టి, ఓకేనా, ఇవన్నీ నోట్ చేసుకొని చదువుకోవాలి. ఎయిత్ క్వశ్చన్. కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ను తయారు చేసిన CSIRకు చెందిన IICT ఎక్కడ కలదు? కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ను తయారు చేసిన CSIRకు చెందిన IICT హైదరాబాద్లో ఉందన్నమాట. సరే, ఏంటి ఈ టెక్నాలజీ అనేది మనం తెలుసుకుంటే, CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట, హైదరాబాద్లో ఉంటుంది. దీనికి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఇటీవలనే నియమించబడింది ఎవరంటే కనుక నల్లతంబి కలై సెల్వి. ఇటువంటి గొప్ప సంస్థ CSIR అనమాట. దానికి సంబంధించిన ఒక అనుబంధ సంస్థ IICT వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అనమాట. వీళ్ళు రూపొందించిన టెక్నాలజీ అదేంటంటే కనుక అతి తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ తయారు చేయడం. ఎలా అది అంటే కనుక కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా, అనగా ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ అనమాట. దీని ద్వారా కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ను తయారు చేసే టెక్నాలజీ.
కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ను తయారు చేసే టెక్నాలజీ అనమాట. చాలా గొప్ప టెక్నాలజీ. అతి తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ తయారు చేయడం అంటే అది చాలా కష్టం అనమాట. కాబట్టి వీళ్ళు గొప్ప టెక్నాలజీ రూపొందించినట్టే అనమాట. దీని ద్వారా హైడ్రోజన్ అనేటువంటి తయారు చేయబోతూ ఉన్నారు. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకొని చదువుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నైన్త్ క్వశ్చన్, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ప్రదర్శన ఇవ్వబడ్డ పేరిణి నృత్య ప్రదర్శన ఏ రాష్ట్రానికి చిన్నది? చూడండి, పేరిణి నృత్యం గురించి తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా. ఈ పేరిణి నృత్యం అనేది తెలుగువారి నృత్యం అనమాట. తెలుగు వాళ్ళంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ప్రదర్శించబడే నృత్యం అనమాట పేరిణి. ఓకేనా, దీనిని పేరిణి శివతాండవం అని కూడా అంటారు. ఈ పేరిణి నృత్యానికే యోధుల నృత్యం అని కూడా పేరు. ఎందుకు యోధుల నృత్యం అని పేరు వచ్చిందంటే కనుక యుద్ధ వీరులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఆలయాలలో శివుని ముందు శివతాండవం చేసేవారు అనమాట. ఈ నృత్యాన్ని ప్రదర్శించేవాళ్ళనమాట. అందుకే దీన్ని యోధుల నృత్యం అంటారనమాట. ఎవరైతే యుద్ధ వీరులు యోధులు ఉంటారో వాళ్ళు యుద్ధాలకు వెళ్ళే ముందు ఆలయాలలో శివుని ముందు ఈ నృత్యం అనేటువంటిది ప్రదర్శించే వాళ్ళనమాట. అందుకే యోధుల నృత్యం అంటారు. దీన్నే పేరిణి శివతాండవం అని కూడా అంటారు. ఓకేనా, ఇది కాకతీయుల కాలంలో బాగా అభివృద్ధి చెందిందనమాట. కాకతీయుల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. కాకతీయులు ఓకేనా వాళ్ళ యొక్క శకాలు రెండు వాళ్ళ శకం ముగిసిపోయిన తర్వాత ఈ నృత్యం అనేటువంటిది బాగా తగ్గిపోయిందనమాట. ఇక మళ్ళీ ఆ నృత్యాన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే కనుక నటరాజ రామకృష్ణ, ఆంధ్ర నాట్య పితామహుడు అంటారు అనమాట. ఆయన ఆంధ్ర నాట్య పితామహుడైనటువంటి నటరాజ రామకృష్ణ మళ్ళీ ఆ పేరిణి నృత్యాన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. కాకతీయుల కాలంలో బ్రహ్మాండంగా ఓకేనా అది బాగా ప్రదర్శించబడేది. మనకి ఇప్పుడు రామప్ప దేవాలయం, కాకతీయులు వరంగల్కు సమీపంలో ఉన్నటువంటి రామప్ప దేవాలయం శిల్పకళలో ఈ పేరిణి నృత్యం బ్రహ్మాండంగా కనిపిస్తున్నమాట. ఆ శిల్పకళలో అంటే వారి కాలంలో ఈ నృత్యం బాగా ఉందనేది మనం అనుకోవాలి. ఓకేనా, ఆ తర్వాత వారి తర్వాత అది బాగా తగ్గిపోయింది. మళ్ళీ దాన్ని నటరాజ రామకృష్ణ డెవలప్ చేయడం జరిగింది. ఆంధ్ర నాట్య పితామహులు అంటారు నటరాజ రామకృష్ణను. ఓకేనా, అటువంటి పేరిణి నృత్యం ఏకంగా ఇప్పుడు న్యూయార్క్, అమెరికాలో గొప్ప నగరం అనమాట. అమెరికా రాజధాని వాషింగ్టన్ అయినప్పటికీ అమెరికాలో అన్నిటికంటే పెద్ద నగరం న్యూయార్కే అనమాట. దీన్ని బిగ్ యాపిల్ అని కూడా అంటారు. న్యూయార్క్ను సామ్రాజ్య నగరం అని కూడా పేరు, ఎంపైర్ సిటీ అంటారు న్యూయార్క్కు మరొక పేరు. ఓకేనా, అటువంటి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ప్రదర్శించబడింది అనమాట ఈ పేరుని నృత్యం. అంతర్జాతీయ ఓకేనా గుర్తింపు పొందిందనమాట ఈ పేరుని నృత్యం. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి చెందినది అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కాకతీయులు అంటే తెలంగాణ కాబట్టి ముఖ్యంగా వారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రదర్శిస్తారు, తెలుగువారు ప్రదర్శిస్తారనమాట. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే క్లాస్ ఫాలో అయ్యారో వారందరూ కూడా దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని కనీసం ముగ్గురికి షేర్ చేయండి. అందరూ కూడా లైక్ చేయాలి, దయచేసి అందరూ లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేస్తే ఈ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మేము పంపించడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. వాటిని మీరు జిరాక్స్ తీసుకొని చదువుకుంటే సరిపోతుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే ఈ కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతాయి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, దేనికైనా కూడా యూజ్ అవుతాయి. ఓకేనా, ప్రిపేర్ కావచ్చు. మీరు 100 రూపాయలకే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం. ఓకేనా, సరే లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th ఎడిషన్ హాకీ ఇండియా అవార్డ్స్లో మెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నది ఎవరు? చూడండి, హాకీ ఇండియా అవార్డ్స్ అనమాట. ఇవి 6వ విడత 6th ఎడిషన్ అవార్డ్స్ అనమాట. హాకీ ఇండియా అవార్డ్స్ దీంట్లో మెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నది ఎవరంటే కనుక హార్దిక్ సింగ్. ఇమేజ్లో చూడవచ్చు మనం హాకీ ప్లేయర్ హార్దిక్ సింగ్ను. ఆయన మెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అనమాట. ఇక ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఎవరు అంటే కనుక సలీమా. ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ వచ్చి సలీమా, మెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి హార్దిక్ సింగ్ అనే విషయాన్ని నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. అవార్డుల విషయంలో నోట్ చేసుకోవచ్చు. క్రీడారంగ అవార్డ్స్ అనమాట ఇవి. ఓకేనా,
కానీ అందరూ కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే కనుక ఏదో ఊరికి అట్లా రాసుకుంటూ చదువుకుంటూ పోతే లాభం ఉండదు. వీటిని బాగా వినడము, రాసుకోవడము, అదేవిధంగా మీరు ఇంకా సెర్చ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు దాని పరంగా ఇంకా కొద్దిగా సెర్చ్ చేసుకొని కూడా మీరు నోట్ చేసుకుంటూ రావాలి. కానీ అదేవిధంగా బాగా రివిజన్ చేస్తూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ ఎంత రివిజన్ చేస్తే అంత గుర్తుంటాయి అన్నమాట. ఓకేనా? లేకపోతే అవి గుర్తుండే అవకాశం చాలా తక్కువ. కాబట్టి రివిజన్ చేయండి. దాంతోపాటు మిగతా సబ్జెక్ట్ అన్నీ కూడా టైం పెట్టుకొని ప్రతిరోజు కూడా ఓకేనా సబ్జెక్టులు చదువుకుంటారండి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, అదేవిధంగా బయాలజీ, జీకే ఇట్లాంటివి కూడా సబ్జెక్టులు మీరు బాగా చూసుకొని చదువుకుంటూ రావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా బాగా చదువుకుంటూ బాగా రివిజన్ చేసుకుంటూ ఉంటే కనుక మీరు సబ్జెక్ట్ను బాగా మర్చిపోకుండా ఉంటారనమాట. ఓకేనా? రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.